తెలుగుదేశం జెండాను ఎగరేసి చంద్రన్నకి జై కొట్టను చూడు మన బీసీ. మేమగ్గి మీద గుక్కిలౌల మండే బిసిలో ఏ జన 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 కరి పోరు బిసిలో మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలం బీసీ బిడ్డలకు పెళ్లి కానుక ఆదరణ పథకాలతో ఇచ్చి చేయుతా మహాత్మా పూలే ఆశయ సాధనకై అదిగా ముఖ్యమంత్రి అడుగేసి నాడే నినదిస్తాం కదిలొస్తాం. 120 పైగా బీసీ కులాలం ఒక్కటయ్యి సునామీలా మేము దూకుతాం. మాట మీద నిలబడేటి నిప్పు కనికలం ముఖ్యమంత్రి అడుగులో అడుగేసి కదులుతాం. గణ 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 గర్జన సీమాంధ్ర బీసీలో మేమగ్గి మీద గుక్కిలౌల మండే బీసీలో జన 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 కరి పోరు బీసీలో మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలో. తెలుగుదేశం జెండాను ఎగరేసి చంద్రన్నకి జై కొట్టను చూడు మన బీసీ. గణ 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 గర్జన సీమాంధ్ర బీసీలో మేమగ్గి మీద గుక్కిలౌల మండే బీసీలో ఏ జన 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 కరి పోరు బీసీలో
ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి తెలుగుదేశం జెండాను ఎగరేసి చంద్రన్నకి జై కొట్టను చూడు మన బీసీ. గణ 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 గర్జన సీమాంధ్ర బీసీలో మేమగ్గి మీద గుక్కిలౌల మండే బీసీలో ఏ జన 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 కరిపోరు బీసీలో మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలం బీసీ బిడ్డలకు పెళ్లి కానుక ఆదరణ పథకాలతో ఇచ్చి చేయుతా మహాత్మా పూలే ఆశయ సాధన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఇవాళ బీసీలకి వెన్నుదన్నుగా ఉండే బీసీ కార్పొరేషన్ తీసేశాడు. బీసీలకి పథకాలు లేవు. బీసీలకి తెలుగుదేశం పార్టీ పెట్టిన ఆదరణ పథకం తీసేశాడు. బీసీ కార్పొరేషన్ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వంలో ₹1,00,000 ఉచితంగా ఇచ్చి ప్రభుత్వం నుంచి ₹1,00,000 సబ్సిడీ రుణం ఇప్పించేవాళ్ళు 1000-2000 నెలకి బీసీ సోదరులవలసిన అవసరం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు జనసేన ప్రకటించినటువంటి కార్యక్రమాలు అది కూడా ఉందని తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు చదువు పూర్తి చేసి డిగ్రీ గాని ఇంజనీరింగ్ గాని ఎవరైతే పిల్లలు చదువు పూర్తి చేసి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ నిరుద్యోగ వృత్తి కింద ప్రతి చదువు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి నెలకి ₹3,000 వాళ్ళకి నిరుద్యోగ వృత్తిని ప్రకటించారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పింఛన్లు తెలుగుదేశం అధికారులు 2014లో రాకముందు ₹200 పింఛన్లు ఉంటాయి. ఆ రోజు ₹200 ఉన్న పింఛన్లో ఆ ₹200 రాక ఈ డివిజన్ లో అనేక మంది ఉంటే మా బచ్చే ఆ రోజు డివిజన్ పార్టీ అధ్యక్షుడిగా ఉండేవాడు. నేను ఈ డివిజన్ లో దాదాపు 1,200 మందికి నా సొంత డబ్బులు ప్రతి నెల ₹200 చొప్పున ప్రతి నెల ₹2,40,000 నా సొంత డబ్బులు పింఛన్లుగా ఇచ్చిన డివిజన్ ఈ డివిజన్ అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ₹200 పింఛన్లు 2,000 చేసింది చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని, తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఈ జనసేన పార్టీ అందుకనే 2 జెండాల పార్టీకి 2 జెండాలు కూడా పెట్టుకొని మీ ముందుకు వచ్చాం. రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే మీకు అన్ని రకాలుగా మేలైనటువంటి పరిపాలన అన్ని రకాలుగా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు తెలుగుదేశం హయాంలో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ₹5 ఉదయం వేడి టిఫిన్, ₹5 మధ్యాహ్నం వేడి భోజనం, ₹5 సాయంత్రం మళ్ళీ వేడి రాత్రి భోజనం. అంటే ₹15 ఒక రోజుకి ఒక మనిషి బతికే విధంగా నెలకి ₹450 ఖర్చుతో ఒక మనిషి బతికే విధంగా ఆలోచన చేసింది చంద్రబాబు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. నిజమో కాదో ఆలోచన చేయమని మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకు తీసేశారండి ఒక్క ఛాన్స్ రాజా జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ ని? ఎందుకు తీసేశాడు అడగండి. రేపొద్దున మీ దగ్గరకు వచ్చే వైసీపీ ప్రచారానికి వచ్చే నాయకులు చొక్కా పట్టుకుని నిలదేయండి. ఏ విమానాల్లో వచ్చిన వాడు ఎవరన్నా అన్నా క్యాంటీన్ ఆగి ఫోన్ చేస్తాడా? బెంజ్ కారుల్లో వచ్చిన వాడు ఎవరన్నా అన్నా క్యాంటీన్ లో ఆగి ఫోన్ చేస్తాడా? పేద కార్మికులు ఫోన్ చేస్తారు, నిరుపేదలు ఫోన్ చేస్తారు, రిక్షా కార్మికులు ఫోన్ చేస్తారు, ముఠా కార్మికులు ఫోన్ చేస్తారు, భవన నిర్మాణ రంగ కార్మికులు ఫోన్ చేస్తారు. బ్రహ్మాండంగా మెయిన్ రోడ్లో సెంటర్ లో అన్నా క్యాంటీన్లు పెట్టిస్తే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం రాష్ట్ర బీసీసీఎల్ నాయకుడు మన గురుమూర్తి గౌడ్ని మాట్లాడమని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు జైహో బీసీ కార్యక్రమంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన అందరి నాయకుడు, ప్రజా నాయకుడు అన్న బోండా ఉమామహేశ్వరరావు గారికి, ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి
నా బీసీ ఆత్మీయ నాయకులు బంధువులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత రాకముందు కూడా బీసీలు అంటే కులవృత్తులు, బీసీల గుర్తింపు. అంతకుముందు అసలు బీసీలు అంటే ఎవరో తెలియదు. కాబట్టి ఆ విధంగా గుర్తింపు ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు ఆ రిజర్వేషన్ మినిస్టర్ ని చంద్రబాబు నాయుడు గారు 34% చేశారు. దానివల్ల ఇవాళ ఎంతో మంది మనం చూసాం. విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఒక బీసీ మహిళ పంచుమర్త అనురాధ గారు మేయర్ అయిందంటే అది నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సంస్కరణ కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఎంతో మంది బీసీలు, ఇందాక బోండవమ్మ గారు చెప్పారు, మళ్ళీ నేను దాని జోలికి వెళ్ళను. ఒక బీసీలకి రాష్ట్ర స్థాయిలో కేబినెట్ పదవులు, హోంశాఖ గాని, రెవెన్యూ శాఖ గాని, ఉప ముఖ్యమంత్రులు గాని అయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ అని కూడా మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో సప్లాన్ తీసుకొచ్చి మనకి అన్ని వర్గాలని మనల్ని ఆదుకున్నారు. మరి ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో 4,20,000 మందికి 3,700 కోట్ల రూపాయలు, ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 రుణం. అంతేకాదు మనం కుల వృత్తుల మీద బతికేటువంటి బీసీ కులాలకి ఆధునిక పనిముట్లు ఇచ్చారు. ఆయన అన్ని కులాలకు కూడా 1000 కోట్లు ఇచ్చాడు, 4 లక్షల మందికి ఇచ్చారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ మోసం రెడ్డి 55 కార్పొరేషన్లు పెట్టాడు. ఎక్కడైనా ₹1 ఏ కులానికైనా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నా. వచ్చిందా? నేను ఇవాళ చెబుతా ఉన్నా, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మన డబ్బులు పోయినాయి, మన రిజర్వేషన్ పోయింది, మరి ముఖ్యంగా 30 సంక్షేమ పథకాలు పోయినాయి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కావచ్చు, స్టడీ సర్కిల్స్ కావచ్చు, ఉన్నత విద్యా శిక్షణ కావచ్చు, విదేశీ విద్య, ఇదే పేద ప్రజల డబ్బుల్ని తోసుకున్నటువంటి దుర్మార్గులు వీళ్ళు కాదా అంటున్నా. అమ్మవారిని అక్కడ దొంగతనం చేసి అమ్మవారిని గుడి దోపిడీ చేసి మళ్ళీ ఈ నియోజకవర్గంలో ఏం పీకుదామని వస్తున్నా వెల్లంపల్లి శ్రీనివాసాన్ని నేను ఈ రోజున అడుగుతా ఉన్నా. వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి, 4.5 సంవత్సరాలుగా కష్టాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన పోరాట యోధుడు బోండా ఉమన్ అని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అలాంటి నీతి నిజాయితీ కలిగి పోరాట పట్టిన కలిగినటువంటి నాయకులు సమాజానికి అవసరం. ఈ చీడ పురుగులు మనకు అవసరమా? అక్కడ పనికిరాని చెత్తని తీసుకొచ్చి ఇక్కడేసి ఆ పురుగు ఇక్కడ అవసరమా? కాబట్టి అలాంటి వాళ్ళని తరిమి కొట్టి రాబోయేటువంటి రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో బోండవమ్మ గారిని శాసనసభకు పంపి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసే బాధ్యత మీరు తీసుకోవాలని చెబుతా ఉన్నా. ఇవాళ నాయకుడు అంటే చూడండి, కేసీఆర్ చిన్ని గారు, ఆయనకి అన్న పదం ఉందా? లేదే. కేవలం చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వెళ్ళమంటే ఇక్కడికి వచ్చి పేదవాడి కడుపు నింపుతూ అన్నా క్యాంటీన్ పెట్టాడు. బడుగు బలహీన వర్గాల కోసం వైద్య శిబిరాలు పెడతా ఉన్నాడు. ఈ నియోజకవర్గాల్లో ఉన్నట్టు నాయకులను కలుపుకుని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాడు. అలాంటి నాయకత్వాన్ని మనం ప్రోత్సహించాలి. దొంగల్ని కాదు, రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వాళ్ళ కాదు. ఇవాళ నిజంగా చెప్పుకుంటే తెల్లవారు చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గాలు, దోపిడీలు తనివి తీరని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ జైహో బీసీ కార్యక్రమం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి సమావేశం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బీసీ నాయకత్వాన్ని అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ, జై బీసీ, జై బీసీ. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి బోండవమ్మ నాయకత్వం. ఈరోజు మేము ఈ ఒట్టిని కూడా దత్త తీసుకుంటున్నాం అన్నారు. మాకు మీ ఏదైనా ఉంటే మేమే మీరే అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి, ఓట్లు అయిపోయినాయి. ఇవాళ మన కార్పొరేటర్ మొహం ఏ రోజు కూడా మన మొహం చూపించే పరిస్థితి లేదు. అంతేకాదు చీట్ల పేరు మీద
భీమవరపు సునీత. ఎవరమ్మాయి? భీమవరపు సునీతారెడ్డి. సునీతారెడ్డి, భీమవరపు సునీతారెడ్డి పేరున్నారా? గుర్తుందా? 5 కోట్లు పెట్టింది మనకు బిడింగ్. ఎన్ని కోట్లు? 5 రూపాయలు, 2 రూపాయలు కాదు. ఇంకా ఆఖరి రక్తం పొట్టు ఏమైనా ఉంటే పీల్చేయడానికి కూడా మన దగ్గర రెడీగా వస్తున్నారు వీళ్ళు. గుర్తుపెట్టుకోండి. ఐబీ బయట చీట్లు పెట్టి మొత్తం కుటుంబం పారిపోయారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా. అంతేకాదు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మా స్థానిక బీసీ నాయకులు సోదరుడు వెంకటేశ్వరరావు గాని, అలాగే భవానీ శంకర్ గాని, ఇంకెవరు, పల్లపు వెంకటేశ్వరరావు గాని, ఉప్పు శ్రీను, ఉప్పు దుర్గారావు, అలాగే గురుమూర్తి, గుంజా గురుమూర్తి, వీళ్ళందరికీ కాలనీ పెద్దలందరినీ కలిసి సమావేశానికి అందరినీ పిలిచినటువంటి వాళ్ళకి, అట్లాగే 64వ డివిజను సోదరుడు ఇన్ఛార్జి పలగాని శివ, పరస అశోక్, మా సోదరి పరస భాగ్యలక్ష్మి, 63వ డివిజను ఇన్ఛార్జి సోదరుడు బత్తుల కొండ, లబ్బా వైకుంఠం, లబ్బా దుర్గా, పైడి తులసి, పైడి సీను, కోలా సీను, అలాగే 62వ డివిజను తొట్టం ఉదయశంకరు, అలాగే బొల్లెదుల రవి, ఇంకా ఈ డివిజన్ కి ఈ కార్యక్రమానికి మన దాసరి కనకారావు గాని, దాసరి దుర్గారావు గాని, మా మహిళా అధ్యక్షురాలు సోదరి ఉదయశ్రీ గాని, అలాగే మైనార్టీ అధ్యక్షుడు అన్వర్ గాని, ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి జైపాల్ గాని, అమ్మారావు గాని, దుర్గారావు గాని, అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ కార్యక్రమం, ఈ ఎన్నికలో 70 రోజులు అందరం కూడా ప్రజల్లో ఉన్నాం. మా బీసీసీఎల్ నగర మన నియోజకవర్గ అధ్యక్షులు సోదరుడు ఇప్పిలి మోహన్ గాని, ప్రధాన కార్యదర్శి సోమేశ్వరరావు గాని, వాళ్ళకి బీసీ నాయకులుగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకులుగా ఉన్న సింగం వెంకన్న గాని, అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఇవాళ ఈ ఒట్టరి గాని, రేపు సాయంత్రం సికినగర్ ఒట్టరి గాని, ఎల్లుండో మళ్ళీ అక్కడ పప్పుల మిల్ సెంటర్ లో పెడుతున్నాం ఈ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గ నాయకులు, బీసీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ఇక్కడికి ఎలా అయితే పాల్గొన్నారో, రేపు సాయంత్రం 4 గంటలకి డాబా కోటూరు సెంటర్ లోని వడ్డెర కాలనీలో సమావేశానికి అందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుకుంటూ, వడ్డెర కాలనీ మీటింగ్ లో అందరూ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా.